ఈ వీడియో ఈవీ ఎంతూజియాస్ట్ కోసం. ఈ కార్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బిజినెస్ ఇట్ వాస్ అ ఫెయిల్యూర్. ఇది మీరు ఇప్పుడు కొనలేరు, ఈ కార్ డిస్కంటిన్యూ కూడా అయిపోయింది. కానీ ఒక్కసారి ఈ కార్ని నడిపారు, ఈ ఆసమ్ మెషిన్తో ప్రేమలో పడిపోతారు, అస్సలు మర్చిపోలేరు. దిస్ ఈస్ హ్యుండాయిస్ కోనా ఈవీ. ఇప్పుడు ఈ కార్ గురించి మాట్లాడే ముందర ఒక 30 సెకండ్ హిస్టరీ చూద్దాం. ఈ కార్ని హ్యుండాయ్ 2019లో లాంచ్ చేసింది టు టెస్ట్ వాటర్స్ విత్ ఈవీ. ఈ కార్ అప్పట్లో కంప్లీట్లీ నాక్ డౌన్ యూనిట్గా దీన్ని లాంచ్ చేశారు. పార్ట్స్ని ఇంపోర్ట్ చేసుకొని ఇండియాలో అసెంబుల్ చేశారు. ఇది ఓవరాల్గా కంప్లీట్లీ బిల్ట్ యూనిట్తో పోలిస్తే కాస్త చవకగానే తేలింది, కానీ లోకల్లీ మేడ్ కార్స్తో పోలిస్తే ఎక్స్పెన్సివ్గా తేలింది ఫర్ ద బ్యాటరీ ప్యాక్. ఈ కార్ ఆన్ రోడ్ ఖరీదు అప్పట్లో 25 lakhs ఫర్ అ బ్యాటరీ ప్యాక్ ఆఫ్ 39.2 kWh. 2300 యూనిట్స్ దాదాపు మాత్రమే అమ్మి ఈ కార్ని ఇప్పుడు మొత్తానికి డిస్కంటిన్యూ చేసేశారు. ఇందు నుంచి వచ్చిన ఆ లెసన్స్ని తీసుకొని క్రెటా ఈవీని లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అసెంబ్లీతో స్టార్ట్ చేస్తున్నారు. నౌ ఎండ్ ఆఫ్ ద హిస్టరీ, కార్ గురించి మాట్లాడదాం. చాలా ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఈ కార్ 4.1 meters లాంగ్. ఇది చూడడానికి i20 లాగానే ఉంటుంది. సైజ్ కాస్త చిన్నదిగానే అనిపిస్తుంది, కానీ ఇది యాక్చువల్లీ చాలా పొడవైన కార్. 2.6 meters వీల్ బేస్తో 172 mm గ్రౌండ్ క్లియరెన్స్తో ఈ కార్ సైజ్ అయితే పెద్దది, కానీ బూటే కాస్త చిన్నది. ఇందులో కేవలం 332 liters ఆఫ్ బూట్ స్పేస్ మాత్రమే వస్తుంది అండ్ నో ఫ్రంక్. దానికి కారణం దిస్ ఈస్ నాట్ అ బార్న్ ఈవీ. ఒక స్పేర్ టైర్ అయితే వస్తుంది. నైస్ గ్రిప్ ఇచ్చారు. ఈ బూట్ తెరవడానికి అండ్ క్లోజ్ చేయడానికి చాలా వీలుగా ఉంటుంది. ఈ కార్తో 39.2 kWh బ్యాటరీ ప్యాక్ వస్తుంది విత్ 452 kilometers ఆఫ్ సర్టిఫైడ్ రేంజ్. ఈ కార్ బ్యాటరీ హెల్త్ 100% ఉన్నప్పుడు, ఎఫిషియెంట్ గా నడిపినప్పుడు ఈ కార్ ఓనర్ కి ఒక్కోసారి 400 kilometers రియల్ రేంజ్ కూడా వచ్చింది. ఎందుకంటే కోనా ఈవీ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎఫిషియెంట్ ఈవీ కార్స్ ఇన్ ద మార్కెట్. కానీ ఇదే కార్ ని 110 and 120 kmph స్పీడ్ దాకా యాక్సిలరేట్ చేస్తూ వెళ్ళినప్పుడు 280-300 kilometers ఆఫ్ రియల్ రేంజ్ కూడా వచ్చింది వెన్ యాక్సిలరేటెడ్ హార్డ్. అండ్ ఈ కార్ తో మీకు 15-inch అలవిల్స్ వస్తాయి. ఈ కార్ తో పాటు మీకు డిఫాల్ట్ గా వచ్చే టైర్స్ వచ్చేసి నెక్సన్ టైర్స్. కానీ నెక్సన్ టైర్స్ లో ట్రాక్షన్ చాలా తక్కువ ఉంటుంది. చాలా కస్టమర్లకి ఎన్నో సమస్యలు వచ్చినాయి, ఇంక్లూడింగ్ ద సైడ్ వాల్ క్రాక్స్. ఈ నెక్సన్ టైర్స్ ఇండియన్ రోడ్స్ కి సూట్ అవ్వలేదు అండ్ ఎప్పుడు యాక్సిలరేట్ చేసినా చాలా స్లిప్ అవుతూ ఉంటుంది. అందుకే ఈ కార్ ఓనర్ కూడా ఆయన కార్ టైర్స్ ని అప్గ్రేడ్ చేసుకుని ఇంకో బ్రాండ్ టైర్ వేసుకున్నారు. ఆ నెక్సన్ టైర్స్ యొక్క సైడ్ వాల్ క్రాక్ వచ్చి డ్యామేజ్ అయినాక ఇప్పుడు మీరు చూస్తున్న టైర్స్ ఈ కార్తో కొన్న 4th set ఆఫ్ టైర్స్. ఇవి వేసి 3-4 days అయింది. ఒక్కో టైర్ ఖరీదు సుమారుగా 12,000. సో 4 కలిపి సుమారుగా 48,000. ఇకపోతే ఈ కార్లో ఫ్రంట్ అండ్ రేర్ బోత్ ఆర్ ఎల్ఈడి లైట్స్. ఇందులో అయితే మీకు ఫ్రంట్ డిఫాగర్ తో పాటు రేర్ డిఫాగర్ కూడా వస్తుంది, విచ్ ఇస్ అ వెరీ గుడ్ టచ్. కార్ బయట సరే, ఇప్పుడు కార్ లోపల చూద్దాం. ఫ్రంట్ సీట్ చూసే ముందర బ్యాక్ సీట్ చూద్దాం, ఎందుకంటే ఇది ఫ్యామిలీ కార్ కాదు. ప్యాసింజర్స్కి అంత కన్వీనియంట్గా ఉండదు. రేర్ సీట్స్ ఎస్పెషల్లీ కాస్త క్రాంపీగా ఉంటుంది. 5'6" దాకా ఉంటే ఓకే. 5'6" దాటి పొడుగ్గా ఉంటే మాత్రం కాళ్ళ దగ్గర కాస్త క్రాంపీగా, కాస్త ఇరుగ్గా అనిపిస్తుంది. థై సపోర్ట్ బాగాలేదు, కాళ్ళు చాపుకుందామన్నా అంత స్పేస్ లేదు. 3rd person కూర్చోవాలి అంటే ఇరుగ్గా ఉంటుంది. స్టోరేజ్ చూస్తే ఇక డోర్ మీద 500 ml or 750 ml ఒక వాటర్ బాటిల్ పెట్టుకోవచ్చు ఆన్ ఈచ్ డోర్. అండ్ ఆమ్రెస్ట్లో యూ హ్యావ్ 2 cup holders అండ్ దిస్ క్వాలిటీ ఈస్ ప్రెటీ గుడ్. ఇది 6 ఏళ్ల క్రితం కార్, ఎంత ప్రీమియం బిల్డ్ ఉందో చూడండి. అంతేకాకుండా సీట్స్ కూడా కార్ కొన్నప్పుడు వచ్చిన సీట్సే ఇవి. అసలు ఏమాత్రం డ్యామేజే కాకుండా చాలా ప్రీమియంగా ఒక మంచి బిజినెస్ క్లాస్ ఫీలింగ్ అయితే ఇస్తుంది. సీట్ కంఫర్ట్ కూడా చాలా బాగుందండి. నేను దాదాపు 40-50 kilometers బ్యాక్ సీట్లో ఉన్నా అండ్ మా కెమెరామెన్ దాదాపు 110-120 kilometers బ్యాక్ సీట్లోనే ఉన్నారు. మా ఇద్దరి ఫీడ్బ్యాక్ సీట్ కంఫర్ట్ చాలా బాగుంది. దాని ముఖ్య కారణం ఈ కార్ యొక్క సస్పెన్షన్. అది తీరిపోయింది. దాదాపు i20 లాంటి సస్పెన్షనే, వెరీ సాలిడ్, వెరీ ఫర్మ్ సస్పెన్షన్. కానీ స్టిఫ్గా ఉంటూ ఇబ్బంది పెట్టేలా కాదు, చాలా సాఫ్ట్గా ఉంటూ బాడీ రోల్ ఉండేలాగా కూడా కాదు. ఇందులో అసలు బాడీ రోలే లేదు. వెరీ గ్రౌండెడ్, కంఫర్టబుల్, కాన్ఫిడెంట్ కార్. ఈ కార్ని యాక్సిలరేట్ చేస్తున్నప్పుడు రోడ్ బాగాలేకపోయినా డ్రైవర్కి ఎంత బాగా కాన్ఫిడెన్స్ వస్తుందో ప్యాసింజర్కి అంతే బాగా సేఫ్గా అనిపిస్తుంది. వెరీ వెల్ ట్యూన్డ్ సస్పెన్షన్. దీని గురించి మాటల్లో కంటే మీరు ఒకసారి కార్లో కూర్చోవాలి, ఎక్స్పీరియన్స్ చేస్తేనే ఆ సాలిడ్ ఫీల్ అనేది మీకు అర్థమవుతుంది. ఇక రేర్ సీట్స్ దగ్గర ఏసీ వెంట్స్ ఏవి లేవు బయటికి కనిపించేలాగా, కానీ క్యాబిన్ కాస్త చిన్నది కాబట్టి అప్పర్ బాడీకి ఫ్రంట్ ఏసీనే సరిపోతుంది. ఎంత వేడిగా ఉన్నా 5-10 నిమిషాల్లోనే క్యాబిన్ త్వరగా కంఫర్టబుల్ టెంపరేచర్కి వచ్చి చల్లబడిపోతుంది. కానీ కాళ్ళ దగ్గర కూడా ఏసీ వెంట్ ఉంది, అది పైకి కనిపించదు. అది ఫ్రంట్ సీట్స్ కింద ఉంటుంది. సో ఏసీ ఆన్ చేసినప్పుడు మీరు కాళ్ళు కింద పెడితే మీ టోస్ దగ్గర, మీ పాదం దగ్గర ఏసీ ఫీల్ అవుతుంది. ఇది ఎక్కువ మందికి తెలియదు, కానీ కింద చూస్తే మీకు కనిపిస్తుంది. ఇకపోతే ఇక్కడ బ్యాక్ సీట్లో ప్రతి సీట్కి యూ హ్యావ్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్. ఎస్పెషల్లీ ఇక్కడ ఈ ఫ్రంట్ సీట్స్కి హెడ్ రెస్ట్ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు పైకి కిందకి. అంతేకాకుండా ముందుకి వెనక్కి కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ అ నైస్
టచ్. బ్యాక్ సైడ్ మీరు కనుక మెటీరియల్ చూస్తే ఇక్కడంతా యూ హ్యావ్ సాఫ్ట్ టచ్, అట్ ద సేమ్ టైం హార్డ్ ప్లాస్టిక్ అయినప్పటికీ ప్రీమియం ప్లాస్టిక్ అనే ఫీలింగ్ అయితే ఇస్తుంది. 6 ఏళ్ళు అయింది కార్కి, 1,20,000 కిలోమీటర్ల తర్వాత ఇప్పటికీ నాకు 2026లో కూడా ప్రీమియం బిల్డ్ అనే ఫీల్ అయితే ఖచ్చితంగా ఇస్తుంది. అంతేకాకుండా ఈ డోర్ యొక్క సౌండ్ వినండి ఒకసారి. ఎంత సాలిడ్గా ఒక సాలిడ్ లాక్ అవుతున్న ఒక ఫీలింగ్ రావట్లేదు. కానీ రేర్ క్యాబిన్లో ఒక నెగిటివ్ అని చెప్పొచ్చు ఏంటంటే ఈ సన్ రూఫ్ అనేది ఇచ్చారు కానీ చాలా చిన్నది. ఇది రేర్ సీట్కి అసలు ఏమాత్రం ఫీల్ అవ్వదు. ఇది ఫ్రంట్ సీట్లో వాళ్ళకి ఓకే, కానీ అసలు మనం వెనకాల కూర్చున్న వాళ్ళకి అసలు చాలా ఒక థిన్ స్టిప్లా ఉంటుంది. ఇంకొంచెం ఇచ్చుంటే బాగుండేది. ఇప్పుడు ఈ కార్ లోపల లైటింగ్ చూస్తే ఫర్ ద క్యాబిన్ ఇక్కడ ఒక లైటింగ్ ఉంది. ఇది అంత బ్రైట్ కాదు, టిమ్ము కాదు, సాఫ్ట్గా ఉంటూ కంఫర్టబుల్గా ఉంటుంది. ఇప్పుడు ఈ సాఫ్ట్నెస్ అనేది ఈ క్యాబిన్లో ఇక్కడే కాదు, ఇంకా చాలా చోట్ల ఉన్నాయి, ఎస్పెషల్లీ ఇన్ ద ఫ్రంట్. అక్కడ మాట్లాడతాం. బ్యాక్ సీట్లో వచ్చే డోర్లకి కేవలం 500 ml ఆర్ 750 ml బాటిల్స్ మాత్రమే పెట్టుకోవచ్చు. అయితే కనుక ఫ్రంట్లో 1 లీటర్ బాటిల్ దాకా కూడా ఉంచుకోవచ్చు. అండ్ యూ హ్యావ్ దిస్ ఫిజికల్ కంట్రోల్స్ ఆన్ ద డోర్ టు లాక్ అండ్ అన్లాక్ ద డోర్ ఫర్ ద సైడ్ లాక్ అండ్ ఫర్ ద సైడ్ మిర్రర్స్ అన్నిటికీ. ఇక్కడ చూస్తే యూ హ్యావ్ 3 ఇంపార్టెంట్ కంట్రోల్స్. 1 ఫర్ ట్రాక్షన్ కంట్రోల్, 2 వర్చువల్ ఇంజన్ సౌండ్ సిస్టమ్. అంటే ఈవీ కాబట్టి చాలా కామ్గా ఉంటుంది. కాబట్టి పార్కింగ్లో మీ ముందర వెళ్ళే వాళ్ళకి ఒక కార్ వస్తుంది వెనకాల జాగ్రత్త అని చెప్పేలాగా ఒక చిన్న హమ్మింగ్ సౌండ్ వస్తుంది టు ఇండికేట్ దెమ్. అండ్ యూ హ్యావ్ అన్ ఆటో కంట్రోల్ ఇక్కడ. అంటే ఏంటంటే కార్ని మీరు రాత్రంతా ఛార్జింగ్ పెట్టారు, ఛార్జింగ్ అయిపోయిన తర్వాత ఛార్జర్ తనే అన్లాక్ అయిపోతే మీరు కార్ లోపలికి రాకముందే ఛార్జర్ని తీసుకోవచ్చు. ఇది ఆన్లో ఉంటే అలా చేసుకోవచ్చు, ఆఫ్లో ఉంటే ఛార్జర్ అన్లాక్ అవ్వదు, మీరే వచ్చి కార్ అన్లాక్ చేయాలి ఆ ఛార్జర్ని. ఇది చాలా మంచి ఫీచర్. ఇవి వచ్చేసి వెంటిలేటెడ్ సీట్స్, బోత్ కూలింగ్ అండ్ హీటింగ్ మెకానిజం ఉన్న సీట్స్. అండ్ దీస్ సీట్స్ కమ్ విత్ ఎలక్ట్రానిక్ కంట్రోల్. అండ్ దీని లంబార్ సపోర్ట్ అయితే చాలా బాగుంది. దాదాపు 180 కిలోమీటర్స్ నడిపిన తర్వాత నాకైతే చాలా కంఫర్టబుల్గా ఉంది. దిస్ ఈజ్ అ డ్రైవర్స్ కార్. డ్రైవింగ్ మాత్రం తెగ ఎంజాయ్ చేస్తారు. 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఈ స్టీరింగ్ వీల్ కంఫర్టబుల్గా స్మూత్గా ఉంటూనే యాక్సలరేట్ చేస్తూ వెళ్ళినప్పుడు హెవీగా మారి కంట్రోల్లో ఉంటుంది, మంచి ఫీలింగ్ ఇస్తుంది. స్టీరింగ్ కంట్రోల్స్ అయితే వెరీ ఈజీలీ రీచబుల్. ఇందులో కెపాసిటివ్ టచ్ కాదు, హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ ఇచ్చే ఫిజికల్ కంట్రోల్స్. ఇక్కడ వచ్చేసి మోడ్, ఇక్కడ వచ్చేసి ద వాల్యూమ్ కంట్రోల్, కాల్ అండ్ ద బ్లూటూత్ ఫీచర్స్ ఇవన్నీ. ఇక్కడ వచ్చేసి క్రూజ్ కంట్రోల్ టు ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ ద స్పీడ్ ఆఫ్ ద క్రూజ్. ఇక్కడ వచ్చేసి టు ప్లే అరౌండ్ విత్ ద సెట్టింగ్స్ ఆన్ దిస్ డాష్ బోర్డ్. పైకి అండ్ కిందకి అడ్జస్ట్ చేసుకోవచ్చు. డ్రైవర్స్ కార్ అంటే ఏంటి? ఫీచర్లతో నింపేసి సాఫ్ట్వేర్ మీదే మొత్తం ఆధారపడిపోయి కాకుండా కీపింగ్ ఇట్ వెరీ సింపుల్. కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు అసలు ఏమేం కావాలో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం చాలా క్లియర్గా, ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా మీ కళ్ళ ముందు ఉంది. ఈ డాష్ బోర్డ్ యొక్క బ్రైట్నెస్ మాన్యువల్లీ మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. ఆ కంట్రోల్ ఇక్కడే ఉంటుంది. దాని బ్రైటెస్ట్ ఆఫ్ ద బ్రైట్నెస్ కూడా కంటికి ఇబ్బంది కలిగించేలా కాదు, సాఫ్ట్గా ఉంటూ కంఫర్టబుల్గా ఉంటుంది. డ్రైవింగ్ కంట్రోల్స్, మీరు కార్ నడుపుతూ మీ ఎడం చేయిని ఆమ్రెస్ట్ మీద ఉంచినాక ఫింగర్స్ ఎక్కడికైతే వెళ్తాయో అక్కడ యూ హ్యావ్ ద కంట్రోల్ ఫర్ ద డ్రైవింగ్ మోడ్, పార్కింగ్, న్యూట్రల్, డ్రైవ్ అండ్ రివర్స్. ఇందులో కూడా ఎటువంటి లాగే లేదు. మీరు ఒక యూటర్న్ తీస్తూ కాస్త అడ్జస్ట్ చేయాలి, కాస్త రివర్స్ రావాలి అంటే నొక్కాక 1 సెకండ్ ఆగి మారినాక వెళ్ళవు కాదు, నొక్కిన వెంటనే వెళ్తుంది, డ్రైవ్కి వచ్చిన వెంటనే వెళ్తుంది. వెరీ ఫాస్ట్ రెస్పాన్సివ్. 6 ఏళ్ల తర్వాత 1,20,000 కిలోమీటర్ల తర్వాత కూడా చాలా బాగుంది. అండ్ యూ హ్యావ్ ద కంట్రోల్స్ ఫర్ ది ఎలక్ట్రానిక్ పార్కింగ్. అండ్ ఇది వచ్చేసి కంట్రోల్స్ ఫర్ ది సీట్ యొక్క వెంటిలేషన్, కూలింగ్ అండ్ ద హీటింగ్. అండ్ యూ హ్యావ్ డ్రైవింగ్ మోడ్ కంట్రోల్, ఆటో హోల్డ్, ప్యాసింజర్ యొక్క సీట్ యొక్క కూలింగ్ అండ్ హీట్ కంట్రోల్. ఇంకా స్టోరేజ్ చూస్తే ఇక్కడ యూ హ్యావ్ 2 కప్ హోల్డర్స్, ఇక్కడ ఒక స్మాల్ స్పేస్ అండ్ ఎనఫ్ స్పేస్ హియర్ మీ వ్యాలెట్ లేదా పవర్ బ్యాంక్ లాంటి చిన్న విషయాలు ఉంచుకోవడానికి. అండ్ ఈ కంపార్ట్మెంట్ కింద కూడా దేర్ ఇస్ సమ్ స్పేస్. క్లీన్గా ఉంటూ ప్రాక్టికల్లీ చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఉండేవన్నీ కూడా ఫిజికల్ కంట్రోల్స్తో వచ్చే కంట్రోల్సే. ఈ ఇన్ఫోటైన్మెంట్ ఈజ్ వెరీ సింపుల్ బట్ యాక్చువల్లీ వెరీ స్మార్ట్. ఇందులో మీరు టెంపరేచర్ కంట్రోల్ చేసుకోవచ్చు, టెంపరేచర్ షెడ్యూల్ చేసుకోవచ్చు. అంటే ఏంటంటే కార్ని మీరు రాత్రంతా ఛార్జింగ్ ఉంచారు, అర్ధరాత్రి బ్యాటరీ ఛార్జ్ అయ్యాయి, ఒకవేళ అది వేడెక్కుతుంది అంటే మీరు ఇందులో టెంపరేచర్ కంట్రోల్ని ఆన్లో ఉంచితే బ్యాటరీ ఎప్పుడెప్పుడైతే అది వేడెక్కుతుందో కార్ తానంతటనే ఏసీ ఆన్ చేసుకొని బ్యాటరీని కూలింగ్ చేస్తుంది. అంతేకాకుండా యూ కెన్ షెడ్యూల్ ద టెంపరేచర్. ఒకవేళ మీరు ప్రతిరోజు పొద్దున 9 కార్ తీస్తారు, మీకు 9:25 కావాలి అంటే పెట్టుకోవచ్చు. అండ్ యూ కెన్ చెక్ ద డ్రైవింగ్ స్టాటిస్టిక్స్ హియర్. అండ్ ఎనర్జీ ఎక్కడెక్కడ కన్స్యూమ్ అవుతా ఉందో ఇక్కడే మీరు చూసుకోవచ్చు. అండ్ ఈ కంట్రోల్స్ అన్నీ కూడా రెస్పాన్సివ్ ఫిజికల్ కంట్రోల్స్ వీటి అన్నిటి మీద. ఇప్పుడు అంటే మరి సన్సెట్ కూడా అవుతుంది కాబట్టి మీరు చాలా క్లియర్గా చూడొచ్చు. ప్రతి దాని మీద యూ హ్యావ్ బ్లూ లైట్, చాలా బ్రైట్గా ఉండదు, కన్వీనియంట్గా ఉంటుంది, ఈజీగా చూసి అర్థం చేసుకోవడానికి. యూ హ్యావ్ ద కంట్రోల్ ఫర్ ద హోమ్, ఫర్ ద ఫోన్, అ ఫేవరెట్ కంట్రోల్ అండ్ టు సెటప్ ద సెట్టింగ్.
And then you have the radio and media controls and to increase or decrease the volume. Cooling చాలా బాగుంది. The controls for the AC is also pretty simple and easy to understand. ఇందులో ఇంట్రెస్టింగ్ కంట్రోల్ వచ్చేసి యూ హ్యావ్ దిస్ డ్రైవర్స్ ఓన్లీ కంట్రోల్. అంటే ఏంటంటే ఒక్కళ్ళే కార్లో వెళ్తున్నారు అంటే కారు మొత్తం ఎందుకు కూల్ చేయడం, ఇది ప్రెస్ చేస్తే డ్రైవర్కి మాత్రమే వస్తుంది కూలింగ్, మిగతా క్యాబిన్ మొత్తం రెగ్యులర్ టెంపరేచర్లోనే ఉంటుంది. అంటే దాని అర్థం రేంజ్ సేవ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇందులో వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే రాదు, వైర్డ్ వస్తుంది. వైర్లెస్ చేసుకోవాలి అంటే ఒక ఎక్స్ట్రా డాంగిల్ మీరు ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి. అండ్ ఈ క్యాబిన్ లైటింగ్ చూస్తే ఫ్రంట్ ఇక్కడ యూ హ్యావ్ దీస్ 2 లైట్స్. ఇవి కూడా చాలా బ్రైట్ కాదు, ఇవి కూడా సాఫ్ట్వేర్ లైటింగే. అండ్ యూ హ్యావ్ దిస్ కంట్రోల్ ఫర్ ది సన్ రూఫ్ టు ఓపెన్ అండ్ క్లోజ్ ద సన్ రూఫ్. సో నేను చెప్పినట్టుగా ఇది ఫ్రంట్ సీట్స్కి చాలా ఉపయోగపడుతుంది. అండ్ యూ హ్యావ్ అ హోల్డర్ ఫర్ ది సన్ గ్లాసెస్ ఆల్సో. అండ్ ఇక్కడ సన్ షేడ్స్ చూస్తే యూ హ్యావ్ అ మిర్రర్ అండ్ ఇక్కడ ఒక లైట్ వస్తుంది. దీంట్లో ఒక చిన్న టచ్ ఏంటంటే ఇంట్రెస్టింగ్ టచ్, దీన్ని మీరు ఆన్ చేసి క్లోజ్ చేసేసారు. ఆ బటన్ ఎలా ఇచ్చారంటే ఇది తగిలి తానంతటనే ఆఫ్ అయిపోతుంది అన్నట్టు. ఇంకా దీంతో వచ్చి ఛార్జింగ్ సాకెట్ వచ్చేసి ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. ఇందులో ఒక సాఫ్ట్ వైట్ గ్లో లైట్ ఉంటుంది. చీకట్లో ఛార్జింగ్ సాకెట్ ఎక్కడుందో మీకు క్లియర్ గా కనిపించడానికి, అది కూడా ఛార్జింగ్ కనెక్టర్ మీరు ప్లగ్ చేయక ముందు. కానీ సేమ్ గ్లో ఛార్జింగ్ ఒక్కసారి మొదలైనాక గ్రీన్ కలర్ కి మారిపోతుంది, మీకు ఛార్జింగ్ అవుతుంది అని ఇండికేట్ చేయడానికి. సో కార్ ఎప్పుడన్నా మీరు ఛార్జింగ్ పెట్టి ఎక్కడన్నా భోంచేయడానికి టీ తాగడానికి వెళ్ళారో ఛార్జింగ్ అవుతుందా ఆగిపోయిందా అని సందేహం వస్తే కార్ని మీరు దూరం నుంచే చూసి తెలుసుకోవచ్చు కార్ ఛార్జింగ్ అవుతుంది అని చెప్పి. అండ్ ఎంత అవుతుంది అని కూడా చూడడానికి ఈ సాకెట్ పక్కనే ఒక 3 లెవెల్ బ్యాటరీ మీటర్ ఇచ్చారు. అది గ్లో అవుతూ ఉంటుంది. ఛార్జ్ పర్సెంటేజ్ తగ్గట్టు ఇక్కడే మీకు చూపిస్తుంది. కార్ అన్లాక్ చేసి లోపలికి వెళ్ళి చూసేంత పని అక్కర్లేదు. ఇంకా కార్ బ్యాటరీ ఫుల్ అయినాక 12 వోల్ట్ బ్యాటరీ ఛార్జింగ్ అవుతుంది అంటే ఇదే గ్రీన్ గ్లో లైట్ ఆరెంజ్ కలర్ కి మారిపోతుంది టు ఇండికేట్ 12 వోల్ట్ బ్యాటరీ ఛార్జ్ అవుతుంది అని చెప్పి. సేమ్ లైట్ ఎప్పుడన్నా ఛార్జింగ్ ఆగిపోతే రెడ్ కలర్ కి మారిపోతుంది. సో బేసిక్ గా కార్ దిగి ఒక్కసారి ఛార్జింగ్ అని వస్తే తిరిగి కార్ లోపలికి వెళ్ళే అవసరమే అక్కర్లేదు అన్నట్టు. సరే ఇప్పుడు క్యాబిన్ సరే, ఈ ఫీచర్లు అన్నీ సరే, నడిపితే ఎలా ఉంటుంది వెళ్దామా? చాలా ఇప్పుడు ఇందులో స్పోర్ట్స్ మోడ్లో యాక్సిలరేషన్ చూద్దాం. ఫుల్ థ్రాటిల్, వావ్, టేక్ ఆఫ్ అదిరిపోయింది దీంట్లో 50-60 ఆల్రెడీ. అండ్ ద కంపెనీ క్లెయిమ్స్ ఫ్రమ్ 0 to 100 కేవలం 9.7 సెకండ్స్లో చేరుకోవచ్చని. వీఆర్ అట్ 100 నౌ. 110 యాక్సిలరేషన్ అయితే ఇందులో చాలా చాలా బాగుంది. 120 kmph, 125 అంటే స్ట్రాంగ్గా ఉంటూనే లీనియర్గా ఉంది. ఇన్ఫ్యాక్ట్ నాకు ఇది బాగా ఇంట్రెస్టింగ్గా అండ్ నాకు ఇది కాస్త నచ్చుతుంది. ఎందుకంటే స్ట్రాంగ్గా ఉంటూనే ఈ సీట్స్లోకి మనం అంటే లాగబడుతుంది, అలాగే కంట్రోల్లో కూడా ఉంది. స్పీడ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ స్టీరింగ్ కాస్త హెవీగా మారుతుంది. కార్ పూర్తిగా కంట్రోల్లో ఉంది అనే ఫీలింగ్ అయితే ఇస్తుంది. మోర్ గ్రౌండెడ్ కార్ కాబట్టి యాక్సిలరేట్ చేసినా ఎంత ఫాస్ట్గా వెళ్ళినా కంట్రోల్లో ఉంది అనే ఫీలింగ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇస్తుంది. మీరు యాక్సిలరేట్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఆన్ దిస్ ఇన్ఫోటైన్మెంట్ మీరు లైవ్ చూడొచ్చు ఎంత ఎనర్జీ కన్జ్యూమ్ చేస్తున్నారు అని చెప్పి. ఇది రీజనరేట్ చేస్తే ఇట్ విల్ గో టు నెగిటివ్. ఒకసారి మనం ఇంకోసారి యాక్సిలరేట్ చేద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు ఇది ఇంక్రీజ్ అవుతా ఉంది. ది కన్జంప్షన్ ఆఫ్ బ్యాటరీ ఫ్రమ్ స్పీడ్ ఆఫ్ 100 kmph ఫుల్ రీజనరేట్ చేస్తే బండి పూర్తిగా ఆగుద్దా ఆగదా అండ్ ఎనర్జీ కన్జంప్షన్ ఎలా ఉండబోతోంది ఒకసారి దీన్ని క్రాస్ చేసి చూద్దాం. ఈ ప్యాడల్ షిఫ్ట్ అని గట్టిగా అట్టి పట్టుకుందాం. ఫ్రమ్ స్పీడ్ ఆఫ్ 120 రెడీ 3, 2, 1 స్ట్రాంగ్ రీజనరేషన్. ఇక్కడ మీరు చూడొచ్చు దట్ ఎనర్జీ కన్జంప్షన్ ఈస్ గోయింగ్ టు నెగిటివ్ 90, 80, 70, 60. కార్ అయితే మాత్రం చాలా స్మూత్గా ఆగుతోంది. స్ట్రాంగ్ రీజనరేషన్ కానీ కంట్రోల్లో ఉంది. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో మీరు పూర్తిగా ఆపేసుకోవచ్చు కూడా కార్ని. అది తిరిగింది కదా. ఇంకోసారి యాక్సిలరేట్ చేస్తే మాత్రం ఆ టేక్ ఆఫ్ అసలు పిచ్చెక్కిస్తుందండి. చాలా బాగుంది ఇది. 50 ఆల్రెడీ, 60, 70, 80, 90. మీరు ఒకసారి దీన్ని ట్రై చేసే తీరాలి. ట్రై చేశారో పిచ్చెక్కిపోతుంది. ఇందులో బేసిక్గా 3 డ్రైవింగ్ మోడ్స్: ఈకో, నార్మల్ అండ్ స్పోర్ట్స్ మోడ్. ఎకో మోడ్లో సాఫ్ట్ అండ్ లీనియర్ యాక్సిలరేషన్ ఇస్తుంది కానీ టాప్ స్పీడ్ దాకా పుష్ చేయొచ్చు. అండ్ నార్మల్ మోడ్లో ఎకో కంటే కాస్త స్ట్రాంగర్ యాక్సిలరేషన్, స్పోర్ట్స్లో అన్నిటికంటే స్ట్రాంగెస్ట్ యాక్సిలరేషన్. ఈ కారణం నాకు ఇప్పటిదాకా నాకు బాగా నచ్చింది అండ్ నేను తెగ ఎంజాయ్ చేసింది రీజనరేషన్ ప్యాడల్ షిఫ్టర్. స్టీరింగ్కి లెఫ్ట్ సైడ్ ఉండే ప్యాడల్ షిఫ్టర్తో రీజనరేషన్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు అండ్ రైట్ సైడ్ ఉండే దాంతో తగ్గించుకోవచ్చు. ఇప్పుడు మనం లెవెల్ 2లో ఉన్నాం. ఒకసారి మనం లెవెల్ 0కి వెళ్దాం. ఇప్పుడు దీంట్లో ఎటువంటి రీజనరేషన్ లేదు. యాక్సిలేటర్ వదిలేస్తే ఒక రెగ్యులర్ కార్ లాగే వెళ్తుంది. ఇంక్రీజ్ చేయాలి అంటే ఇటుపక్క ప్యాడల్ షిఫ్టర్ 1, 2 అండ్ 3. నేను ఇంక్రీజ్ చేసే కొద్దీ కార్ యొక్క రీజనరేషన్ స్ట్రాంగ్ అవుతూ వెళ్తుంది. దీంట్లో ఒక ఇంట్రెస్టింగ్ డీటెయిలింగ్ వచ్చేసి ఎప్పుడు రీజనరేట్ చేసినా డాష్ బోర్డ్ మీద స్పీడోమీటర్ మీద మీరు ఎన్ని కిలోమీటర్లు తిరిగి సంపాదించుకున్నారో మీకు ఇక్కడ చూపిస్తుంది.
ఇప్పుడు మనం లెవెల్ 2లో ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ స్టార్ట్ రీజనరేషన్, అక్కడ మీకు లైవ్ చూపిస్తుంది ఎన్ని కిలోమీటర్ల రేంజ్ మీరు యాడ్ చేసుకున్నారు అని చెప్పి. ఇప్పుడు ఈ స్ట్రెచ్లో మనం దాదాపు 600 meters ఆఫ్ రేంజ్ యాడ్ చేసుకున్నాం విత్ దట్ రీజనరేషన్. ఎప్పుడు మనం ఇట్లాగా ఒక రీజనరేషన్ వాడినా ఒక తృప్తి ఇస్తుంది. మనం రేంజ్ని, ఆ ఎనర్జీని మనం వేస్ట్ చేయలేదు, దాన్ని మనం తిరిగి సంపాదించుకున్నాం అని ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఒక డీటెయిలింగ్ వచ్చేసి రీజనరేషన్ ఇంక్రీజ్ చేసే ప్యాడల్ షిఫ్ట్ అని కనుక మీరు అట్టి పట్టుకుంటే రీజనరేషన్ మ్యాక్సిమం లిమిట్కి వెళ్ళి బ్రేక్స్ కూడా రీప్లేస్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని అట్టి పెట్టుకుంటే ఇట్ విల్ గెట్ సో స్ట్రాంగ్, కానీ ఇలా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఇంకాస్త ఫ్రంట్కి వెళ్తే బాగుంటుంది అనిపించినప్పుడు యాక్సిలరేట్ ఇవ్వండి. హోల్డింగ్ ద ప్యాడల్ షిఫ్టర్, యాక్సిలరేటర్ ప్యాడల్ షిఫ్టర్ని టేక్ ఓవర్ చేస్తుంది, దాన్ని ఓవర్ రైడ్ చేస్తుంది అండ్ యూ మూవ్ ఫార్వర్డ్. దీన్ని అట్టి పట్టుకోండి. యాక్సిలరేటర్ ఎప్పుడు వదిలేసినా ఎక్కడ ఆగిందో రీజనరేషన్ అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇది నాకు తెలిసి నేను ఏ కార్లో చూడలేదు, చాలా బాగుంది ఫీచర్. ఇప్పుడు ఈ కార్ వచ్చేసి సోఫార్ 1,20,000 కిలోమీటర్లు తిరిగింది అండ్ కరెంట్ స్టేట్ ఆఫ్ హెల్త్ ఆఫ్ ద బ్యాటరీ ఈజ్ 87%. అంటే బ్యాటరీ ఈజ్ డిగ్రేడెడ్, కానీ 87% ఆఫ్ బ్యాటరీ హెల్త్లో అసలు రేంజ్ ఎంత వస్తుంది?